కాకరకాయ వేపుడు చేయడానికి ముందుగా కాకరకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. నేను రసం తీయను, ఏమి చేయను, పైన పొట్టు కూడా గీరను, చేదు లేకుండా ఉంటుంది కూర. ఒకసారి చూడండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, చిన్న అల్లం ముక్క దంచింది ఉంటే అల్లం వెల్లి పేస్ట్ వేయొచ్చు. ఇది వేస్తాను నేను. ఇప్పుడు వండే విధానం చూడండి. కడాయిలో నూనె వేసుకొని ముందుగా కాకరకాయ ముక్కల్ని వేయించాలి. బాగా వేగనివ్వాలి కాకరకాయ ముక్కలు. కొంచెం పసుపు వేసి కాకరకాయ ముక్కలు బాగా వేగాలి. నూనెలో వేగితే చేదిపోతుంది అన్నమాట. ఇలా బాగా వేగాక కొంచెం వేగినాక కాస్త ఉప్పు వేయాలి. ఉప్పు మనం సరిపడే అంత, అంటే పావు కిలోకి 1 స్పూను, కేజీ వంటలకైతే గుప్పెడు ఉప్పు, కేజీ పచ్చడికైనా కేజీ ఏది వండినా ఇలా మన గుప్పెడు ఎంత ఉంటుందో అంత ఉప్పు వేయాలన్నమాట. కరెక్ట్గా ఉంటుంది. కాకరకాయలు గోలినాయి. ఇప్పుడు ఇలా పక్కకు అనేసి ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే కాకరకాయ కూర అంత రుచిగా ఉంటుంది. మీరు చేదు పిండక్కర్లేదు, పైన పులుసులు తీయక్కర్లేదు. ఎలా ఉన్నాయో అలా లేత కాకరకాయని ఇలా వండుకోవచ్చు. మంచిగా సన్నగా కట్ చేయాలి. మన వేలంత దొడ్డులో సన్నగా 2 ముక్కలు అన్నమాట. అది ఎంత సన్నగా ఉంటే కూర అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టేయాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసి అన్నీ కలిపి వేసి ఉల్లిపాయలు అన్నీ కలిపి ఇలా వేసి, ఇష్టం ఉన్నవాళ్ళు ఇందులో కాస్త పాలు పోసుకోవచ్చు. నేను పాలు పోయకుండానే మూత పెట్టి ఆవిరిలో ఉడికిస్తాను. ఏ కూరగాయ అయినా కూడా వాటర్ వేయనండి. నేను చక్కగా మూత పెట్టి ఆవిరిలో ఉడికిస్తాను, సిమ్లో పెట్టి. బాగా ఉడికింది కాకరకాయ ఉల్లిగడ్డలతో. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు, అలా ముద్ద ఫ్రై. కొంచెం ఇది వారానికి ఒకసారి, 2 సార్లు 3 సార్లు, ఎన్నిసార్లు తిన్నా మంచిదే. కాస్త వేడవుతుంది కానీ ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తాం కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. వారానికి 2 సార్లు అయినా తినాలి కంపల్సరీ. షుగర్ అనేది పెద్ద భయపడాల్సిన వ్యాధి కాదండి. దాన్ని ఫుడ్తోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు, చాలా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిందండి కూర. కాకపోతే ఇంకొక కొంచెం పచ్చిదనం, వాటర్ ఇష్యూగా ఉంది కదా, అది ఉల్లిగడ్డలో వాటర్ వస్తుంది కాబట్టి అది పోవాలి. కాసేపు సిమ్లో పొయ్యి మీద ఉంచాలి. తర్వాత టేస్టీ కాకరకాయ మీరు మొత్తం కూర తినేస్తారు అన్నంలో, అంత టేస్ట్గా ఉంటుంది. ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. దానికి తడి తగలకూడదు. తడి తగిలితే కాకరకాయ చేదు వస్తుంది. పులుసు కూరలో కంపల్సరీ పులుసు వేస్తాం కాబట్టి అది పులుపుగా ఉంటుంది. ఈ కూరల్లో తడి వేస్తే చేదు వస్తుంది. కాస్త పాలు పోయండి. కావాలంటే మీకు ఇంకా దగ్గర కావాలంటే పాలు పోసి దగ్గరికి చేస్తే చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్నవాళ్ళు, లేకపోతే ఓకే ఇలా చేసుకోవచ్చు. ఓకే, టేస్టీ కాకరకాయ కూర రెడీ.